ఏం తిన్నా అట్ట చూస్తుంటారు కొత్త గెటప్ అనే ఇది సినిమా గెటప్నా రుద్రమామపురం అని సినిమా గెటప్నా ఇది చేపలు పట్టే గెటప్నా మన సినిమా టీం అంతా ఈడే ఉంది అన్న నమస్తే అన్న. నమస్తే అన్న సినిమా చూసిన అన్న సినిమా టైటిల్లో మూలవాసుల కథ అంటే అర్థం ఏందన్న? డైరెక్టర్ గారు మూలవాసులు అంటే భూమికి చివరిన ఉన్న వాళ్ళు మూలవాసులు అంటారు. సముద్రం మీద ఆధారపడి బతుకుతూ మత్స్యకారులు ఉంటారు కదా, వాళ్ళు మూలవాసులు అంటారు. అడవిలో బ్రతికే వాళ్ళని ఆదివాసులు అంటారు, వీళ్ళు మూలవాసులు అంటారు. ఓకే, ఇంతకీ పరిచయం చేయడం మర్చిపోయినా కదన్న, మన సార్న సుబోధన్ సుబ్బారావు గారని ఈ దీంట్లో యాక్టింగ్ చేశారన్న. మన మహేష్ బంటు గారు డైరెక్టర్ అన్న, మన ప్రొడ్యూసర్ రాము గారు అన్న. సారీ అన్న. అన్న ఫస్ట్ ఈ టైటిల్కి ఉన్న మీనింగ్ ఏందన్న? అసలు ఆ టైటిల్ ఎలా వచ్చింది అసలు? రుద్రమాంబపురం అవును అనేది దానికి ఒక చరిత్ర ఉందండి. అవును, కాకతీయుల నాటి కాలంలో రుద్రమదేవి పరిపాలనలో సముద్రం మీద వర్తక వ్యాపారాలు జరిగాయి. అప్పుడు సముద్రపు దొంగలు వర్తకులను చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అప్పుడు వాళ్ళని దండించి వాళ్ళతో కప్పం కట్టించి ఇన్సూరెన్స్ కూడా చేసి ఒక అప్పుల్లోనే వర్తకం జరిగేది అనేది ఒక చరిత్ర ఉందండి. ఆ చరిత్ర అనేది ఇప్పుడు లేదు, కాలంతో కలిసిపోయింది. కానీ ఆ ఊరు గూగుల్లో మ్యాప్లో ఉంది. అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు శిలాశాసనాలతో చరిత్ర ఉంది. ఓకే అన్న, ఈ క్వశ్చన్ మీకు అన్న ఫస్ట్ క్వశ్చన్ అన్న, మీరు ఫస్ట్ ప్రొడ్యూసరు అంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వాలంటే అసలు ఆ థింకింగ్ వచ్చింది మీకు? అసలు ఐడియా ఎలా ఉంది? 20 years నుంచి జర్నీ చేస్తున్నాను ఒకే రూమ్లో ఉంటాం. అవును, కాబట్టి ఆయన టాలెంట్ ఏంటో నాకు తెలుసు బాగా. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ చూశాను, అసోసియేట్గా చూశాను, కో డైరెక్టర్గా చూశాను. అసలు యాక్చువల్గా ఫస్ట్ టైం నాకు మేకప్ వేయించి నన్ను తెరకి పరిచయం చేసింది కూడా మహేష్ గారు. దీంట్లో కూడా మీరు రింగ్ అని క్యారెక్టర్ ఉంది కదన్న ఒకటి, అంటే ఫుల్ కామెడీ క్యారెక్టర్ అని. అంటే క్యాబిడీ సెంటిమెంట్ అన్నీ ఉంటాయి కదా, క్యాబిడీ అనే కాదండి. అందులో తిరుపతి పాత్రతో ట్రావెల్ అవుతూ ఉండే పాత్ర అనమాట. ఊర్లో జులాయిగా తిరుగుతూ ఉండేటట్టు క్యారెక్టర్ అది. అన్న మీరన్న భరత్ అన్యతో మీకు సుబోధన్ సుబ్బారావు పేరు వచ్చిందన్న, అప్పుడు ఈ సినిమాతో మీ పేరు మారుతుందా? అంటే యాక్చువల్లీ తల్లిదండ్రులు పెట్టిన పేరు రాజశేఖర్, అనింగి రాజశేఖర్. కలామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ నన్ను బ్లెస్ చేస్తూ పెట్టిన పేరు భరత్ అని నేను. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నా పేరు రాజశేఖర్, కానీ అందరికీ ఏంటంటే సుబోధన్ సుబ్బారావు కానీ నేను బాగా అందరికీ వెల్ నోటెడ్. సో నా పేరు మార్చిన శివగారికి, అలాగే ఆ సినిమాలో హీరో మహేష్ బాబు గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి మనం రిలేట్ చేసుకుంటే మీరు అన్నది అంటే అవ్వచ్చు చెప్పలేం, ఎందుకంటే నేను లైక్ 1 week అవుతుంది కరెక్ట్గా, లైక్ జూలై 6th స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. ఒక 4-5 నేను జస్ట్ కార్లో వెళ్తుంటే ఇచ్చేసి శివయ్య గారు బాగున్నారా, సినిమా బాగుందండి అని. సో మల్లోజులు శివయ్య అని పూర్తిగా అనలేదు, కానీ శివయ్య గారు బాగున్నారు, సినిమా బాగుందండి అని చెప్పి అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఎస్, డెఫినెట్లీ ఒక సుబోధన్ సుబ్బారావు కాకుండా మల్లోజులు శివయ్య. అలాగేంటంటే నాకు ఇంకోటి ఏంటంటే ఎస్ అనేది బాగా సెంటిమెంట్. ఎస్ అనే సినిమాలో నేను యాక్ట్ చేసిన తర్వాత ఏంటంటే నా క్యారెక్టర్ పేరు అలా ఉన్నా ఆ సినిమాలన్నీ నాకు పర్సనల్గా మంచి పేరు వచ్చింది. సినిమాలు కూడా ఏంటంటే బాగా వర్కౌట్ అయినాయి. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ గారికి కూడా మంచి పేరు వచ్చి, ప్రొడ్యూసర్ గారు కూడా మంచి ప్రాఫిట్స్లో ఉండడం జరిగింది. సో అదేంటంటే ఒక అంటే లైక్ ఇట్స్ గోయింగ్ ఆన్, ఒక సెంటిమెంట్గా నాకు పర్సనల్గా సెంటిమెంట్గా అయింది. సో మీరు అన్నట్టేమో చెప్పలేం, మారచ్చు తర్వాత ఇంకా ఇలా ఫర్దర్గా కూడా ఈ బ్యానర్లోనే బోల్డెన్ ప్రాజెక్ట్స్ చేస్తాం. ఈ బ్యానర్లోనే నన్ను పర్టికులర్గా అంటే డైరెక్టర్ గారు బాగా క్లోజ్ అంటే నేను రిక్వెస్ట్ చేసుకుంటా, సార్ ఏం లేదు సార్ క్యారెక్టర్ పేరు మీరు డిసైడ్ అవ్వలేకపోతే ఎస్తో స్టార్ట్ అయ్యే క్యారెక్టర్ పెట్టండి సార్ అని రిక్వెస్ట్ చేసుకుంటా. కొన్ని అవుతాయి, కొన్ని అవ్వు. సో అది అనమాట. సో డెఫినెట్లీ శివయ్య అనేది పిలిచే స్కోప్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్. యా అని ఇంకోటనా, సినిమా 06 రిలీజ్ అయింది అంటే అసలు ఓటీటీ రావడానికి కారణం ఏంటన్న? సినిమా అంటే థియేటర్ రిలీజ్ చేయకుండా ఓటీటీ రిలీజ్ చేయడానికి కారణం ఏందన్న? ప్రొడ్యూసర్ గారు మీకు ఏంటంటే థియేటర్ రిలీజ్ చేయాలంటే చాలా ఖర్చుతో పని. అసలు యాక్చువల్లీ కూడా సినిమా కూడా బడ్జెట్ అనుకున్నాం. ఆ బడ్జెట్ ఆ పరిధిలో తీసుకుని వెళ్ళాలి. దానికి ఆయన రెండో క్యారెక్టర్ కూడా వచ్చాడు, సీఈఓగా. సినిమాలో యాక్టింగ్ చేసాడు, సీఈఓగా ఉండి ప్రొడక్షన్ బాధ్యతలన్నీ కూడా రాజశేఖర్ గారే తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు సినిమా అంతా అవుట్పుట్ వచ్చింది, ఫస్ట్ కాకి వచ్చింది. వచ్చేటప్పుడు దీన్ని ఎలాగా అనుకునేటప్పుడు థియేటర్కి వెయ్యాలంటే మా దగ్గర అంత స్థితి లేదు. కాబట్టి ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వెళ్తాం. అన్నింటిలో కంటే బెస్ట్ ఏంటంటే డిస్నీ హాట్స్టార్ మేము అనుకుని వాళ్ళని ప్రయత్నం చేసాం. చేస్తే తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా ప్రయత్నం చేసి వెళ్తే వాళ్ళ కంటెంటే ముఖ్యం, మిగతా అయితే స్నేహాలు ఏవి కూడా ముఖ్యం కాదు. కంటెంట్ బాగుంటే మీ గురుగారు మీ సినిమా మేము ఓకే చేసుకుంటాం అన్నారు. కంటెంట్ బాగుందండి, మీరు మా దాంట్లో మా ప్లాట్ఫామ్లో మీరు వేసుకోవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత రెవెన్యూ షేర్కి ఇందులో వేసామండి. కాబట్టి మీ ద్వారా ఇది ప్రజల్లోకి ఎంతమందికి ఇది చేరితే అంత మాకు, ఎంతమంది చూస్తే అంత డబ్బులు మాకు వస్తాయి. దాని ద్వారా మేము నిలబడతామండి. కాబట్టి మీరు ఎంత తీసుకెళ్ళగలిగితే అంత తీసుకెళ్ళండి. తప్పకుండా చూస్తారన్నా.
ఇంకోటి ఈ కథ అంటే స్టోరీ ట్రైలర్ చూశాను, స్టోరీ అజయ్ ఘోష్ గారి పేరు ఉందన్న. అవునండి, అవును. అజయ్ ఘోష్ గారు ఈ కథ ఇచ్చారండి. ఎందుకంటే ఇది నేను మా నాన్నగారి పేరు మీద పెట్టానండి, ఎన్విఎల్ ఆర్ట్స్ అని. ఓకే. ఆయన పూర్తి పేరు ఎన్విఎల్ నరసింహాచారి గారు. అవును. ఆయన ప్రముఖ రంగస్థల బిఫోర్ ఇండిపెండెన్స్. ఇప్పుడు కాలంలో చాలా మందికి తెలియదండి. అవును. కాబట్టి అటువంటి పరంపర కొనసాగించాలని, ఆయన పేరు ఇప్పటి వరకు తెలియాలని చెప్పి ఎన్విఎల్ ఆర్ట్స్ బ్యానర్ పెట్టి నేను కథల గురించి ఎదుగుతున్నానండి. అవును. పుష్ప సినిమాలో అజయ్ ఘోష్ గారు మన రాజశేఖర్ గారు ఇద్దరు కలిసి నటించారు. కాబట్టి అజయ్ ఘోష్ గారి దగ్గర ఈ మాట వచ్చింది. వస్తే అదే రాము గారు నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు, నా దగ్గర మంచి కంటెంట్ ఉంది, ఒకసారి కలుద్దాం అనుకుని ఆయన వచ్చి కథ చెప్పారు. నా యొక్క ఎయిమ్ ఏంటంటే మా నాన్నగారి పేరు మీద పెట్టి మంచి కంటెంట్స్ తోటి వెళ్ళి పబ్లిక్లోకి వెళ్ళి ఆయన పేరుకి ఇబ్బంది కలగకుండా మంచి సినిమాలు తీసాడు రాము అనిపించుకోని కోరికతో అజయ్ ఘోష్ గారిని సంప్రదిస్తే ఆయన కథ ఇచ్చారు. ఆ తర్వాత ఒక 6 నెలల పాటు మా ఇంట్లోనే ఉండే కథ మీద మహేష్ గారు, డైరెక్టర్ మహేష్ గారు, అజయ్ గారు అందరూ సమిష్టి కృషితోటి ముందుకెళ్ళాం. కథ బాగా వచ్చింది, షూటింగ్ చేసాం. అని ఈ కథలో క్యాస్టింగ్ ఎలా తీసుకున్నాడు డైరెక్టర్ గారు? ఫస్ట్ మీకు అండి ఈ కథలో క్యాస్టింగ్ ఎలా తీసుకున్నారండి అసలు? అంటే అజయ్ ఘోష్ కానీ కావచ్చు, శుభోదయం సుబ్బారావు కానీ కావచ్చు, అదే ఎలా తీసుకున్నారు కాస్టింగ్ అంతా మీరు? కథ డిజైన్ చేసుకున్నప్పుడే ఆ క్యారెక్టర్స్ ఒక డిజైన్ ఉంటుందండి. కథ చేసుకున్నప్పుడే ఆ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ యొక్క అన్నీ చూసుకొని ఆ క్యారెక్టర్ వీళ్ళు సూట్ అవుతారనేది ఒక ఐడియా ఉంటుందండి ఆటోమేటిక్గా. అలాగే నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మ్యాక్సిమం అందరూ కొత్త ఆర్టిస్టులు చేశారండి. ఒక 4-5 నోటెడ్ ఆర్టిస్టులు తప్ప అజయ్ ఘోష్ గారు, రాజశేఖర్ గారు, కొంతమంది లేడీ ఆర్టిస్టులు, కొంతమంది పలాస్ జనార్దన్ గారు, ఇలా 5-6 నోటెడ్. మిగిలిన వాళ్ళందరూ థియేటర్ ఆర్టిస్టులు, స్టేజ్ ఆర్టిస్టులు, యూట్యూబ్లో వాటిలో సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఎత్తికి వాళ్ళతోటి మనం చేయించుకున్నాం. అంటే మీరు ఫస్ట్ టైం డైరెక్టర్ కదా సార్? ఓకే, ఇవి సినీ ఫీల్డ్ కాకుంటే, సినీ ఫీల్డ్కి మీరు రాకుంటే మీరు ఏం చేసేవారు సార్ ఫస్ట్? అంటే సినీ ఫీల్డ్కి రాకముందు ఏం చేసేవారు మీరు? ఓకే, రాకుంటే మీరు ఏం చేసేవాళ్ళు? అంటే నేను రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే నేను పూరి జగన్నాథ్ గారు అండి, ఒకే ఊరు. ఆయన బద్రి సినిమా వర్కింగ్ స్టిల్స్ అవి చూసి నేను ఎలాగైనా అప్పటికి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నాటకాలు, స్టేజ్ డైరెక్షన్ చేయడం ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ నుంచి కూడా. నేను ఏదో ఉద్యోగం చేసినా, బిజినెస్ చేసినా నా చిన్నప్పటి నుంచి ఇదే, వేరే ఆలోచనలు లేవండి. అందుకే సపోర్ట్ లేకపోయినా వచ్చి 20,000 పట్టింది, ఇప్పుడు వచ్చింది అవకాశం. సార్ మీరు ఈ అసలు క్యారెక్టర్స్ లేకముందు మీరు ఒక సినిమాలు లేకుంటే మీరు ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు ఏం చేస్తుండేవాళ్ళు ఇప్పుడు మీరు? ఇక్కడ సీయూగా ఉన్నాను కదా, అలాగే ఒక ఎంఎన్సీలో సీయూగా ఉండేవాడిని. ఎందుకంటే నేను ఐటీ సెక్టర్ నుంచి రిజైన్ చేసి దీంట్లోకి వచ్చాను. సినిమాలోకి వచ్చారు? జాబ్ మానేసి ఈ ఇంట్రెస్ట్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉండేది. అంటే ఎంటర్టైన్మెంట్ సైడ్, లైక్ నెట్వర్కింగ్, నెంబర్ ఆఫ్ ట్రావెల్, పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఆ కైండ్ ఆఫ్ ఇది ఉండేది. అంటే చిన్నప్పుడు నేను స్కూల్ డేస్ నుంచి సినిమా అనే కదా, సంథింగ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. ఎందుకంటే మొదట్లో నేను యాక్చువల్లీ 2001లోనే నేను అంటే యాంకరింగ్గా కూడా నేను చేశాను, 1 or 2 ప్రాజెక్ట్స్ చేస్తుంటే వర్క్ చేస్తున్నప్పుడే నైట్ షిఫ్ట్ చేసాను. ఎంఎన్సీ కంపెనీ కాబట్టి నైట్ షిఫ్ట్ చేసేవాడిని. అక్కడ నైట్ షిఫ్ట్ చేసి ఇక్కడ డే టైమ్ యాంకరింగ్ చేసుకొచ్చిన పాయింట్ ఆఫ్లో కొద్దిగా ఎక్కువ అత్యాసతో నేను ట్రై చేశాను. 2-3 చేశాను కూడా యాక్చువల్లీ షోస్. ఆదిత్య మ్యూజిక్లో చేసా యాక్చువల్. అప్పుడు సెలెక్ట్ అయినాను, యాంకర్గా సెలెక్ట్. అప్పుడు డిఫరెంట్ లుక్ ఉండేది, ఫ్రెంచ్ బేడ్ ఇదంతా ఉండేది. సో బట్ అదేంటంటే అది వర్కౌట్ అవ్వలా. అంటే బ్యాక్ టు బ్యాక్ చేయడం అనేది, నైట్ ఏమో వర్క్ చేసుకుని డే టైమ్. సినిమా ఫీల్డ్ అనేది గ్లామర్ ఫీల్డ్. మన ఫేస్లు ఇప్పుడు డే అండ్ నైట్ పని చేస్తే ఫేస్లు ఎలా అవుతాయి? సో అలాగే అది వర్కౌట్ అవ్వలేదు. ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ప్యాషన్ అనేది ఉంటుంది కదా, సో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అనేది దిస్ ఆర్ దట్. అంటే రెండు బోట్స్ వీ కెనాట్ ట్రావెల్ ఇన్ 2 boats. 2 పడవల మీద కాలేజ్ మనం ట్రావెల్ చేయలేం. సో ఇది కానీ అది కానీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సంభవం ఏంటంటే మా ఫ్రెండ్ సజెస్ట్ చేయడం, తర్వాత ఏంటంటే అంటే టాపిక్ వచ్చింది కాబట్టి టీఎన్ఆర్ గారు నన్ను చూసి ఇన్సిడెంట్లీ ఏంటంటే మా అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్, ఆయన డైరెక్ట్ చేసిన యాడ్లో కలిసి ఆయన నన్ను ఆయన సజెస్ట్ చేశారు. ఫస్ట్ ఆయన విత్తనం నాటారు, మీరు ఇలా ఉన్నారు, హైట్ ఉన్నారు, ఇది ఉన్నారు. యాక్చువల్గా అప్పుడు నాకు ఇది ఉండేది కాదు, లుక్ క్లీన్ షేవ్ ఉండేది కార్పొరేట్ కంపెనీలో కాబట్టి. ఇన్సిడెంట్లీ ఒక 2 వారాలు ఎందుకో ప్రాబ్లం వల్ల అది కొద్దిగా లైట్ బియర్డ్తో అప్పుడు ఆయన కనబడి ఆయన ఇమీడియట్గా ఆయన అన్నారు, మీరైతే పర్ఫెక్ట్ యాప్ట్ అవుతారని ఇండస్ట్రీలోకి, హైట్ ఉన్నారు. అండ్ తర్వాత ఆ టైంలో ఏంటంటే మన కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది శివైక్యం చెందారు, చాలామంది ఆ టైంలో, ఒక టైంలో. సో మీరు రండి సార్ ఇండస్ట్రీగా, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మోటివేట్ చేసింది ఆయన టీఎన్ఆర్ గారు. సో విత్తనం నిజంగా ఆయనే సార్, ఎక్కడ ఉన్నారో కానీ ఆయనకి నేను లైఫ్లో కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అలా ఎంటర్ అయిన తర్వాత ఇంకా వదిలేసా కంపెనీ జాబ్. అంటే ఇంట్లో పర్మిషన్ తీసుకోవాలి కదా, ఒక ఫ్యామిలీ రన్ చేస్తూ మిడిల్ ఏజ్లో నాది సింగిల్ హ్యాండ్ ఎర్నింగ్. ఇంట్లో మిస్సెస్ కూడా ఏంటంటే హోమ్ మేకరే. సో మామూలు డెసిషన్ కాదు అది.
సో ఇంట్లో మా మిస్సెస్ సపోర్ట్ చేశారు దానికి. తర్వాత వచ్చిన తర్వాత కూడా నాకు అంటే మా ప్రొడ్యూసర్ గారు, మేము గురువు అంటాం, ఇద్దరిది మాది రాజమండ్రి. సో అప్పుడెప్పుడో బ్యాక్ రిలేషన్ ఉండేది. మళ్ళీ ఏంటంటే కిక్ 2 ద్వారా లక్కీలీ మేము కలిసాము. కిక్ 2 సురేందర్ రెడ్డి గారి ప్రాజెక్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో అక్కడ కలిసిన జర్నీ అప్పటి నుంచి అలాగే ట్రావెల్ అవుతున్నాం. సో మధ్యలో ఎక్కడో చోట కొద్దిగా నాకు అంటే భరత్ని నేను రాకముందు కూడా చిన్న డౌట్ ఉన్నా ఆయన మోటివేట్ చేసి, ఆయన ఏంటంటే గురుగారు మాకు జాతకాలు అంటే అవి కూడా చెప్తారు, రీడింగ్స్ అవి ఉంటాయి ఆయన ఆస్ట్రాలజర్ కాబట్టి. సో ఆయన ఇంకా అంటే ఎక్కడో చోట భయం ఉంటుంది, అబ్బా రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, మళ్ళీ నేను ఐటీకి వెళ్ళిపోవాలన్న పాయింట్ ఆఫ్ టైంలో ఆయన ఎంకరేజ్ చేసి లేదు ప్రయత్నించండి, గట్టిగా మీకు వర్కౌట్ అవుతుంది అన్నారు. సో ఆయన మాట చలవ, ఆయన బ్లెస్సింగ్స్తో ఏంటంటే సోఫార్ ఈ రేంజ్లో ఉన్నాం. అది సార్ మీరు సార్ ఈ సినిమాలో అంటే సినీ ఫీల్డ్ రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు, ఏంటి ఇప్పుడు ఏం చేసేవాళ్ళు సినీ ఫీల్డ్ లేకుంటే? మీరు యాక్చువల్లీ సినీ ఫీల్డ్ లేకుండా అనేది ఉండదండి. నా 3వ సంవత్సరంలోనే నేను మొహాన్ని రంగేసుకున్నాను. ఓకే, 3 years చిన్నప్పుడే. ఎందుకంటే మా నాన్నగారు నటులు కాబట్టి ఇంటికి చాలామంది నేర్చుకునేందుకు వచ్చేవారు. రోజు హార్మోని, పద్యాలు ఇవన్నీ జరుగుతూ ఉండేవండి. అది చూస్తూనే పెరుగుతున్నాను. నేను చిన్నప్పుడు ఏదో ఒక అవకాశం వచ్చింది నాకు. అవకాశం వచ్చి ఏదో చిన్న మా భక్త మార్కండేయుడు అనేప్పుడు ఒక వేషం వేసాను. అప్పుడు మా నాన్నగారు బతుకున్నారు. నేను 8th క్లాస్ ఆ టైంలో చేసేటికి చాలామంది స్నేహితులు ఏమంటారు, మందార పువ్వుల దండలు తీసుకొచ్చి చేసాడు. ఏమన్నా మామూలుగా మా మార్కండేయుడి వేషం వేస్తేనే ఇంత వచ్చారు. ఇదే నేను ఏ దుర్యోధనుడు మా నాన్నగారు వేసినట్టు వేసేసి ఉంటే నేను ఒక సూపర్ స్టార్ని అయిపోతాను బీజం పడిపోయింది అక్కడ. పడిపోయి ఇంకా అప్పటి దగ్గర నుంచి అలా ఉంటున్నాం. మా నాన్నగారు పరంపదించిన తర్వాత మా ఊర్లో సినిమా హాల్స్ ఉండేవండి. ఆ సినిమా హాల్స్లో నేను వర్క్ చేశాను మేనేజర్గా. ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చూస్తూ ఎదిగేసింది లైఫ్. ఇంకా అప్పుడు పడిపోయింది, చిన్నప్పుడు పడింది, ఇది ఇంకా డెవలప్ అయింది. నేను ఏ రోజైనా సరే సినిమాల్లో నటించాలి, చేయాలి అని హైదరాబాద్ రావడం. ఇక్కడ మా పెంతండ్రి గారు డాక్టర్ నండూరు రామకృష్ణమాచారి గారు, ఆయన మాజీ అధికార భాషా సంఘం చైర్మన్. ఆయన వారు ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చేయటం, ఇక్కడ రావడం, ఇక్కడ జీవితం స్టార్ట్ అయింది. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో వాటిలో పనిచేస్తూ సాయంకాలం పూట ఫిల్మ్ నగర్ పోవటం, 14 స్టూడియోలు కృష్ణ గారు ఎప్పుడు వస్తారు అన్నట్టు అలా ఆ గేట్ల దగ్గర నుంచి చూడటం. కృష్ణ గారు వీరాభిమాని అండి. ఆయన చూస్తే చాలు ఇంకా దేవుడు చూసిన తాను పెట్టుకో ఒకసారి కాడమే పడిపోయింది. అది ఆ రకంగా స్టార్ట్ అయిందండి. సినిమా ఫీల్డ్లోకి రాకముందు అనేటటువంటిది క్వశ్చన్ లేదు. నటుడిగానే పుట్టాలి, నటుడిగానే మళ్ళీ చనిపోవాలి, మళ్ళీ నటుడిగానే పుట్టాలనేది నా జీవిత ఆశయం అండి. ఎందుకంటే నేను ఒక నటుడు కొడుతుంది కాదు, వేరే ఆశయం లేదు. అంటే ఈ సినిమా మీద పిచ్చే మళ్ళీ ప్రొడ్యూసర్ చేసింది ఇప్పుడు అంటే ఒకటండి, ప్రొడ్యూసర్ చేసింది ఒకటి, నాన్నగారు మీద అభిమానంతో. నాన్నగారు ఇలా రంగస్థల కళా నటులు అంటే వారి నాన్నగారు ఏంటంటే యాక్చువల్గా సమ్టైమ్స్ 50s కదండి, 1937 ఆ టైంలోనే బిఫోర్ ఇండిపెండెన్స్లోనే కన్నామ్మ గారితో కలిపి అప్పట్లోనే అబ్రాడ్ ఓవర్సీస్ ట్రావెల్ చేసి షోస్ ఇచ్చిన రోజులు అప్పట్లోనే. సో అలాంటి వ్యక్తికి అంటే వారసుడు అంటే అతని వ్యక్తికి వాళ్ళ కుమారులు కాబట్టి, సో ఆయన పేరు నిలబెట్టే విధంగా ప్రాజెక్ట్స్ చేయాలి, అదొక మెయిన్ ఇంటెన్షన్. రెండవది, నా చుట్టూ ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు నేనున్నాను, మాది యాక్చువల్గా ఏంటంటే మా ఆఫీసు రెసిడెన్స్ అన్ని వెంకటగిరి. నేను షూటింగ్స్ ఉంటే షూటింగ్స్లోకి వెళ్తాను, బయట లేదు అని అంటే ఇక్కడ మేము ఆఫీస్లోనే ఉంటాం సార్. ఇప్పుడైనా కదా, ఇట్స్ లైక్ లాస్ట్ 5 years నుంచి అదే జర్నీ జరుగుతుంది. సో మా టీమ్ అందరూ ఒక ట్రావెల్ అవుతున్న ఇన్ని ఇయర్స్ నుంచి, వీళ్ళిద్దరే 20 years జర్నీ. నేను 15 అప్పుడు నేను జాయిన్ అయ్యాను. సో వీళ్ళందరూ ఏంటంటే కష్టపడుతున్నారు, అందరూ టాలెంట్ ఉంది అందరికీ, కానీ ప్రాపర్ ఎక్స్పోజర్ రావట్లేదు. సో వీళ్ళందరూ డెవలప్ అవ్వాలని ఒక ఏకైక సంకల్పంతో ఆయన బ్యానర్ పెట్టారు. ఒకటి నాన్నగారి పేరు మీద పెట్టడం అనేది ఇంట్రెస్ట్, సెకండ్ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ, నా చుట్టూ నేను ప్రూవ్ అవ్వాలి, నా చుట్టూ ఉన్నందరూ కూడా డెవలప్ అవ్వాలనే సంకల్పంతో పెట్టడమే ఇవాళ రుద్రమాంపురం ప్రాజెక్ట్. అది అసలు ఈ సినిమాలో హీరో ఎవరు సార్? అంటే కొత్త హీరో కదా, అంటే కొత్త హీరోని ఎలా పెట్టాలనిపించేస్తుంది మీకు? మీరు చెప్పండి, మీరే చెప్పండి. రియల్ హీరో అంటే నాకు తెలిసి అజయ్ ఘోష్ గారు అనుకుంటున్నాను. ఇంకా మీరే ఇంకా అంటే ప్రతి క్యారెక్టర్ ఈ సినిమాలో హీరో అనేది. ఇట్స్ ఎ క్యారెక్టర్ డ్రివెన్ మూవీ, కథ హీరో. తర్వాత మిగతా ప్రతి మీరు సినిమా చూస్తుంటే ప్రతి సీన్లోనూ ఒక్కొక్కరు ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఆ సీన్ని ఒక క్యారెక్టర్ మోసింది. అవును సార్. ఎలా ఏంటంటే, సో మన అంటే లైక్ తెలుగు పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే, అంటే జనరల్గా ఏముందంటే మనకు ఒక ప్రాపర్ హీరోయిన్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మారింది ఆడియన్స్ రిసీవింగ్ ట్రెండ్ కూడా. ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో మీకు కేర్ ఆఫ్ కంచర్పాలెం కానీ, ఒక పలాసా కానీ, ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటంటే అవన్నీ ప్యూర్లీ హార్డ్ కోర్ క్యారెక్టర్ డ్రివెన్. మీకు సినిమా బండి ఉంది, సో ఇవన్నీ ఏంటంటే క్యారెక్టర్స్ మోస్తాయి సినిమాని. సో వీళ్ళు ఒకరు హీరో అన్న కాన్సెప్ట్ కాకపోయినా మొత్తం క్యారెక్టర్స్ అన్ని మోసుకుని అలా డిజైన్ చేశారు. అజయ్ ఘోష్ గారు, మహేష్ గారు కథను అలా డిజైన్ చేశారు. అది ఇప్పుడు సినిమాలో రావాలంటే, ఆ సినిమాని స్టెప్ ఎక్కాలంటే కృష్ణానగర్ కష్టాలు దాటుకోవాలి సార్. అలా మీకు ఏమైనా కృష్ణానగర్ కష్టాలు ఉన్నాయా?
నేను అంటే పర్లేదు పదకొండు కానీ common అది. నేను కృష్ణానగర్ నేను మోతీనగర్ నుంచి వచ్చాను కాబట్టి అంటే చెప్తాను కదా నేను ఐటీ సెక్టర్ నుంచి వచ్చాను కదా హానెస్ట్లీ నేను ఆ కష్టాలు పడలేదు. అవును. వచ్చిన తర్వాత క్యారెక్టర్స్ గురించి వెయిట్ చేస్తున్నాను అంటే నాకున్న సర్కిల్లో వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా అలా వస్తున్నాయి కానీ అది ఇంకా మీరిద్దరే చెప్పాలి కృష్ణానగర్ కష్టాలు. అంటే కృష్ణానగర్ కష్టాలు ఏమైనా ఉంటాయి సార్? అంటే పదకొండు కష్టాలు ఉంటాయి కృష్ణానగర్ కష్టాలు. అంటే మీకు ఎలాంటి కష్టాలు ఉన్నాయి కృష్ణానగర్ కష్టాలు? కృష్ణానగర్లో మేము ఒక చెప్పాలంటే చాలా ఏళ్ళ నుంచి ఉన్నాం. మీ ఇద్దరు ఒకే రూమ్లో కూడా ఉండే, ఓకే. ఇప్పటికీ కూడా ఒకే రూమ్లో ఉన్నాం. అవును సార్. అంటే వారికి పెళ్ళి ఫ్యామిలీ ఉన్నాం, ఆ ఫ్యామిలీ ఊర్లో ఉంటారండి, మీ ఇద్దరం కలిసి ఉంటాం. అవును సార్. చెప్పాలంటే చాలా కష్టం అండి. అవును సార్. ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగాను నేను. అప్పట్లో ఫోటోలు ఒక దీంట్లో పెట్టుకుని వెళ్ళేవాళ్ళం అండి, అవును, ఆల్బమ్ పెట్టుకుని. ఆల్బమ్ పెట్టుకుని. ఇప్పుడంటే అలా వాట్సాప్లో ఎట్లా పంపించేస్తున్నారు కదా, ఇప్పుడు ప్రతి ఎక్కి గుమ్మం దిగే గుమ్మం ఉన్నాయి. అవును సార్. వాళ్ళు రకరకాల ప్రశ్నలు అవును సార్. కింద నుంచి పైదాకా చూడటం. అవును. ఫస్ట్ ఏం చేసావు అవును. సార్ మళ్ళీ దాంట్లో చేశారు డైలాగ్ చెప్పు అవును సార్. అని చెప్పింది జనాలు చూసి అతను ఎవరో అనుకుంటే అతను ఆ ఆఫీస్ అటెండర్, అవును సార్. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కాదు. అవును. అలాగే ప్రశ్నలు వేస్తుంటారు. ఇది కొద్దిగా మనసుకి బాధ కలిగిస్తుంటుంది. అవును సార్. రెండోది ఏంటంటే మేము చిన్న ఆర్టిస్టులకి వెళ్తేనేమో పెద్ద ఆర్టిస్టులకి కార్బన్ అవన్నీ ఇచ్చి మమ్మల్ని అక్కడెక్కడో భోజనం చేయమంటాం. అవును సార్. ఇలాంటి కష్టాలన్నీ కూడా దాటుకుంటూ వచ్చామండి. మహేష్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నా సరే నన్ను వేషం వేస్తున్నారు, వేస్తున్నాం ఆయన చెప్తూ ఉండేవారు నాకు సలహాలు. అవును సార్. సార్ మీరు గురుగారు మేము పిలుస్తాం మీ ఇంటి దగ్గర, మనం బయటను ఇక్కడ మీరు పెద్ద ఆర్టిస్టులతో సమానంగా మీరు ఇక్కడ కూర్చోవడానికి కుదరడంలో మీరు అట్లా కూర్చోండి, నేను పిలిచినప్పుడు వచ్చి డైలాగ్ చెప్పండి చెప్పినట్టుగా అని చెప్పి ఓ రకంగా నాకు వెనకాల ఎంకరేజ్మెంట్, ఆర్టిస్ట్ ఎంకరేజ్మెంట్ అనేది చేసినటువంటి వ్యక్తి మటుకు మహేష్ గారు. ఓకే. అంటే మీ ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్? అవునండి. యాక్చువల్లీ ఆల్మోస్ట్ అలా 22 సంవత్సరాలు సుదీర్ఘ జీవితం ట్రావెల్ అవడం అనేది కృష్ణానగర్ సినిమా కలిపిన మా ఇద్దరు. అవును సార్. సూపర్ సుదీర్ఘ జీవితం 22 సంవత్సరాలు ఒక సినీ ఫీల్డ్ లో ఇద్దరు కలిసి జర్నీ కాలేదండి. అంటే ఈ సినీ ఫీల్డ్ లో ఇద్దరు కలిసి కాపురం చేశారు. ఆర్టిస్ట్ అవ్వాలని ఇండస్ట్రీ కృష్ణానగర్ వచ్చారు, నేను డైరెక్టర్ అవ్వాలని కృష్ణానగర్ వచ్చారు. ఇద్దరం ఒక అనుకోని పరిస్థితుల్లో కృష్ణానగర్ లో కలిసాం. అవును సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలిసి మధ్య యాడ్ అయ్యారు. అంటే హానెస్ట్లీ లివింగ్ టుగెదర్ అండి. అలాగే చాలా మంది ఉన్నారండి. ముగ్గురే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం కాబట్టి యాక్చువల్గా టీం చాలా మంది ఉన్నారు. మా టీం అంతా ఇప్పుడు సినిమాకి సమిష్టి కృషి అండి. ఇందులో ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వాళ్ళు హార్డ్ కోర్ గా ఇక్కడ కిచెన్లో వంట చేస్తారు, స్క్రిప్ట్ రాస్తారు. ఓకే ఓకే సార్. నెక్స్ట్ సెట్ అక్కడ సెట్ వర్క్ బ్యాక్గ్రౌండ్లో సెట్ చేస్తారు. అలాగే మొత్తం అందరూ సమిష్టి కృషి. అలాగే ఇక్కడ ఏంటంటే నాగేశ్వర రెడ్డి కానీ, డిఏ రత్నాకర్ కానీ, నెక్స్ట్ ఫైనల్ మిక్సింగ్ రాజశేఖర్ గారు కానీ, నెక్స్ట్ రీ రికార్డింగ్ చిన్నగా చాలా పెద్ద సినిమాలు చేశారు, గొప్ప వ్యక్తి. ఇందులో ఆర్ఆర్ హైలైట్, ఆయన బాగా అద్భుతంగా ఇష్టంతో చేశారు. అందరూ ప్రేమతో గురువు గారి మీద అభిమానంతో. కొత్తగా నేను డెబ్యూ డైరెక్టర్ కాబట్టి తనకి లిఫ్ట్ ఇవ్వాలి, తనకి సపోర్ట్ చేయాలని చేశారు తప్ప ఎవరో కూడా ఏదో ప్రొఫెషనల్గా ఏదో డ్యూటీలు చేసినట్టు మాత్రం ఎవరు చేయలేదండి. ప్రతి ఆర్టిస్ట్ కూడా. ముఖ్యంగా మేము చీరాల వెళ్ళి చేసాం షూటింగ్ అండి. ఓకే సార్. అంటే చీరాల దగ్గర వేటపాలెం అజయ్ ఘోష్ గారు సొంత ఊరు అండి. వేటపాలెం రేఖ సినిమాలో అక్కడ కోస్టల్ ఏరియా అంతా సముద్రం ఉంటుంది కాబట్టి ఒడ్డును మేము చేసామండి. అక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే వేటపాలెం, ఒంగోలు, ఈ చీరాల ఈ ప్రాంతంలో రంగస్థల కళాకారులు చాలా మంది ఎక్కువ. అవును సార్. అజయ్ ఘోష్ గారి పరిచయాలతో అందరినీ పిలవటం, వాళ్ళంతా వచ్చి నటించి వాళ్ళు ఏ రెమ్యునరేషన్ ఆశించకుండా వచ్చి చేసి చాలా చాలా బాగా చేసి మెప్పించారండి. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కాబట్టి మీరు మమ్మల్ని ఇంట్రెస్ట్. వాళ్ళందరూ ఎంతో మంది కళాకారులు చాలా మంది ఆ పరిసర ప్రాంతాల్లో అందరూ వచ్చి అడగ అజయ్ ఘోష్ గారు పిలవటం రావటం. అక్కడ అంతకు ముందే కొద్ది పరిచయం ఉంది, సముద్ర సినిమా అని చెప్పేసి వెళ్ళి చేశారు. ఈయనకున్న పరిచయాలతో డైరెక్టర్ గారు పిలవటం. అందరూ సమిష్టి కృషి అండి. అక్కడ మంచి మీకు ఇంటర్వెల్ బ్యాంక్ లో శంకర్ గారు అని చెప్పి చేశారు. ఇంటర్వెల్ బ్యాంక్ లో రచ్చబండ సీన్ ఉంటది కదా, ఆయన శంకర్ గారు. ఆయన టీవీ 8 సాయి అందరూ షరీఫ్ క్యారెక్టర్ ముస్లిం. వీళ్ళంతా కూడా అక్కడ వ్యక్తులేండి. అదే విధంగా ప్రముఖ రంగస్థలంలో ఒకప్పుడు డివి సుబ్బారావు గారు హరిశ్చంద్రుడు, ఆయన 18 తెలుగు వాళ్ళు లేడండి. వాళ్ళ మనవడు జూనియర్ డివి సుబ్బారావు గారు, అందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అలాగే ఇప్పుడు ప్రముఖ రంగస్థల నటి రత్నశ్రీ గారు, అదేవిధంగా ఇందులో హీరో తల్లిగా రజనీ శ్రీకర్ గారు, అలాగే సీరియల్స్ లో చాలా మంచి నటి రమణి గారు, వీళ్ళంతా ఆవిడ. అలాగే ఇందులో మాతో సహనటుడిగా 31 రోజులు మాతో నటించి మాతో ఉండి ఈ మధ్యనే స్వర్గస్థులయ్యారండి అల్లు రమేష్ గారు. వారికి ఎప్పుడు కూడా వినమ్రత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఆయన కూడా అత్యద్భుతంగా నటించారండి. అలాగే హీరోయిన్స్ కూడా బాగా నటించారు. ఎవరి సహకారం అండి, ఎవరి పాత్రకు తగ్గట్టు వాళ్ళు అద్భుతంగా జీవించారు, నటించడం కదా. చిన్న విషయం చెప్పాలండి, అందరూ రకరకాలుగా నటించి క్యారెక్టర్స్ చేశారు, టెక్నీషియన్స్ ఉన్నారండి. ఇక్కడ 24 క్రాఫ్ట్స్ చేసిన ఒకే ఒక వ్యక్తి అండి. ఇప్పుడు మీరు 3వ సీటు తప్పించి 4వ సీటు ఉన్నారు, లేదా పక్కన కూర్చోబెట్టుకో మా జానకి రామకృష్ణ, అతను కూడా చూపించండి. ఎందుకంటే ఇలాగ అందరూ అండి, ఏ ఒక్కళ్ళు కాదండి. ఇప్పుడు భోజనం టైం భోజనం కావాలండి, ఒకళ్ళు వండి పెట్టేయడం తెచ్చి
కొంతమంది ఆడిషన్స్ జరిగేది, ఆడిషన్స్ అవును సార్. అజయ్ ఘోష్ గారు ఒక 4 నెలల ముందు నుంచి ఇక్కడ ఉంటారు రెగ్యులర్గా ఆర్టిస్టులు అందరూ మీరు ఇలా చేయాలి, మీరు ఇలా చేయాలి, మీరు ఇలా చేయాలని అవును. రకంగా ఆయన కూడా షైన్ చేశాడు అందరినీ. అవును సార్. మా దీనికంటే చాలా 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 ఒక CEO అనే క్యారెక్టర్ చూసారండి, అది ఇంకా అసలు చాలా తలనొప్పి క్యారెక్టర్ అండి. అది ఆయన పోషించారు. అందరి చేత డబ్బులు తింటారు ఆయన. ఫైనల్గా డబ్బులు అవన్నీ పనులు కదా, అవును సార్. డబ్బు ఇవ్వాలి, తగ్గించుకోవాలి, అవును సార్. రూపాయలు ₹1 చేయాలి, అవును సార్. ఇవన్నీ ఈయనతో ఒప్పించుకుంటూ అవును సార్. డైరెక్టర్ గారు మీకు ఏం కావాలి, అవును సార్. ఇది ఈయన కావాలంటే సార్ అది మన రాదు, మన బడ్జెట్ మీకు తెలుసు కదా, అవును సార్. ఇవన్నీ పడుతూ పడుతూ ఫస్ట్ గా తీసుకొచ్చింది ఒక రకంగా చెప్పాలంటే ఆయన చాలా కష్టపడి అవును సార్. ఇవన్నీ కూడా అన్ని రకాలుగా అందరూ అంటే రకాలు అందరూ కంప్లీట్ టీం వర్క్ అంటే ఇది ఇప్పుడు మనం మీకు స్క్రీన్లో కనబడే మంది కొంతమంది ఉంటే స్క్రీన్ వెనకాల ఉన్నారు. ఇందాక మన డైరెక్టర్ గారు చెప్పినట్టు అవును సార్. మీకు అంటే లైక్ జనరల్గా మనకు వచ్చిన రివ్యూస్ కానీ ఇదేంటంటే అంటే లైక్ సినిమాని లేపింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనకి కెమెరా వర్క్ అండి. సీనియర్ మోస్ట్ డిఓపి గారు అయిన సుధాకర్ రెడ్డి గారు అని నేషనల్ అవార్డు విన్నరు. ఎస్వి కృష్ణారెడ్డి గారు పెద్ద వంశీ గారి దగ్గర మన రవిబాబు గారి సినిమాలన్నీ అతనే. తర్వాత ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి గారు, మీకు తర్వాత డిఐ చేసింది రత్నాకర్ రెడ్డి గారు, అలాగే మ్యూజిక్ ఇచ్చింది వెంగి గారు అని. తర్వాత సాంగ్ మీరు జాతర సాంగ్ చూసుంటారు, అది రాహుల్ సిప్లిగంజ్ గారు పాడారని, చాలా సపోర్ట్ చేశారు. మరి తర్వాత రీ రికార్డింగ్ ఏమో మన చిన్న గారు కొరియోగ్రఫీ జోజా మాస్టర్ చేశారు. సో అలాగే ప్రతి ఒక్కరు తర్వాత సిట్టింగ్స్లో కూడా చాలా మంది వర్కౌట్ చేశారని. అంటే ప్రీ ప్రొడక్షన్లో ఏంటంటే మీకు మాది స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాం కదా, సో దాంట్లో యాక్చువల్లీ ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్ వచ్చినాయి. మళ్ళీ వర్కౌట్ చేసి అంటే ఈ బడ్జెట్కి ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ అవ్వదు. మళ్ళీ అందరూ కూర్చొని దాన్ని ట్రబుల్ షూటింగ్ చేసి డిస్కస్ చేసి తగ్గించడం. దాంట్లో ఏంటంటే మహాకాల్ అని ఒక అతను, తర్వాత రింగుమన్ అని అతను, నాగేంద్ర అని అతను, ఇలా చాలా మంది. అంటే వీళ్ళందరూ టీం మెంబర్సే. అందరు టీం మెంబర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇవ్వడం వల్ల ఏమైందంటే అది ఎలా తీయాలి, అవుట్పుట్ ఎలా రావాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్ పేపర్ ఎడిట్ చేసుకున్నాం బిఫోర్, అంటే ప్రీ ప్రొడక్షన్లో మొత్తం ఫినిష్ చేసుకొని వచ్చాను. అంటే షూటింగ్ మొత్తం ఎన్ని రోజులు 30 days అయిపోయింది సార్? 30 days. అండ్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? వేసుకొని 30 days లో ఫినిష్ చేసుకొని ఓకే ఓకే. మ్యాక్సిమం అయితే ఆన్ పేపర్ ముందే ఏంటంటే ఎడిటర్ అందరూ టీమ్ ఇట్స్ మీకు యాక్చువల్లీ బాలీవుడ్ కాన్సెప్ట్ ఉంటుంది ఏంటంటే లైన్స్ రీడింగ్ ముందు. నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్ట్ అయితే అంటే వాళ్ళు బిగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఈవెన్ పెద్ద పెద్ద షారుఖ్ ఖాన్ గారు వీళ్ళందరూ ఏంటంటే ముందు లైన్ రీడింగ్ చేస్తారు విత్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. ప్రతి ఒక్క ప్రొడక్షన్ అంటే ప్రతి క్రాఫ్ట్ చీఫ్స్ వచ్చి కూర్చొని లైన్ స్టోరీ వింటారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇన్పుట్ చెప్తారు. సో అలాగే ఇక్కడ మనకి రీసెంట్గా ఏంటంటే మన హరిహరమల్ అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు, క్రిష్ గారు వీళ్ళందరూ కూడా అలా కూర్చొని ఒకసారి లైన్ రీడింగ్ చేశారు. సో అదే ప్యాటర్న్ ఏంటంటే ఈ టీం అంతా కూర్చొని చేసాం. అందరూ ఒక దగ్గర 50 మెంబర్స్ ఇలాంటి పెద్ద హాల్లో కూర్చొని ఒకసారి సార్ డైరెక్టర్ గారు ఏమో చదువుతుంటారు, బాగుంది సార్ అలా సార్ ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, అలా కొద్దిగా ఏమైనా చేంజెస్ చేస్తే బాగుంటుంది అని అలా ప్రతి ఒక్కరు ఇన్పుట్ తీసుకుని చేసిన ప్రాజెక్ట్ ఇది. సో అందుకే ఏంటంటే ఫైనల్గా మనకు అవుట్పుట్ వచ్చింది అనమాట. వేలు పెట్టి చెప్పడానికి ఏం లేదు. ఇంకా కావాలి నాకు ఇంకేం కావాలి తీసుకో, ఇంకా చేయనా అని చాలా ఓపిక్గా చాలా అద్భుతంగా ఆయన. అలాగే సజెషన్స్ ఇలా కావాలంటే ప్రతి ఆర్టిస్ట్ కూడా సజెషన్ ఇలా చేస్తే బాగుంటుంది అని కూడా నాకు అక్కడ కోఆర్డినేటర్గా కూడా వర్క్ చేసి పెట్టారు అక్కడ. అండ్ ఎస్పెషల్లీ నేను ఆయనతో ట్రావెల్ చెప్పాను, పుష్ప కూడా చేశాను కాబట్టి ఈ ప్రాజెక్ట్లో అంటే లైక్ ఎవ్రీథింగ్ చీరాల సరౌండింగ్స్ లొకేషన్స్ పరంగా కానీ అక్కడ ఆర్టిస్టుల పరంగా కానీ, అలాగే ఏంటంటే మీరు స్లాంగ్ డిఫరెంట్, డైలెక్ట్ డిఫరెంట్. సో ఆ డైలెక్ట్ అలా రాజా ఇలా కాదు, కొద్దిగా దీన్ని ఇలా సాగదీయాలి, కొద్దిగా ఇక్కడ కట్ చేయాలని అదే. సో అలా చేసేవారు. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఆయన పర్సనల్గా ఏంటంటే నాకు ఆల్మోస్ట్ నాకు బాగా ఆయనతో క్లోజ్గా ట్రావెల్ చేసింది 4 years నుంచి, 3 years నుంచి పుష్ప 1 షూట్ నుంచి. సో ఈ కథ కూడా అక్కడే పుట్టింది, మారేడుమల్లిలో కథ పుట్టింది. అంటే లైక్ అక్కడ డిస్కషన్స్లో ఆయన సడన్గా చెప్పడం అలాగా స్టార్ట్ అయింది. ఓకే సార్, మీ సినిమా ఇంకా సక్సెస్ కావాలని, మీరు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను సార్. నేను పిల్లగానే వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. మీరు ఇప్పుడు బాగా యాంకరింగ్ చేశారు. మేము వచ్చిన దానికి సార్ ఏ మత్స్యకార జీవితాలుగా మేము సినిమా తీసామో అందుకు అనుగుణంగా తయారై ఉండాలి. మాకంటే ముందుగానే మీరు దీన్ని చూశారు కాబట్టి నెక్స్ట్ మా సినిమాలో మీరు యాక్టింగ్ చేయాలి. ఖచ్చితంగా సార్, మీ ఛాన్స్ ఖచ్చితంగా సార్. అండ్ ఎస్పెషల్లీ ఆడియన్స్ మిమ్మల్ని పర్సనల్గా కోరుకునేది ఏంటంటే ఈ సినిమా డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుందండి. సో దయచేసి హాట్స్టార్లో చూడండి ఇది. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అంటే వేరే మీడియాని ఎలా ఉన్నా మనం నిజం మాట్లాడుకోవాలి. చూసిన ప్రతి ఆడియన్ ఏంటంటే చాలా ఎక్సలెంట్గా కనెక్ట్ అవుతున్నారు. మాకు ఏంటంటే సోషల్ మీడియా ముగ్గురికి ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఏంటంటే సోషల్ మీడియాలో మెసేజెస్ పెడుతున్నారు. ఇప్పుడు మీరు చూసారు మూవీ చూసి మీరు ఇంటర్వ్యూకి మీరే కాల్ చేశారు. సో అలాగా మీరు ఒక మీడియా పరంగా ఒక ఆడియన్స్ రెండు రియాక్ట్ అయ్యి మీరు పిలిచారు. అలాగే చాలామంది ఏంటంటే ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యి అసలు ప్రాజెక్ట్ ఏంటంటే ఇలా ఉందంటే ఇదేంటంటే చెప్తే అత్యోశక్తిలో ఉంటుంది మా ప్రాజెక్ట్ గురించి మేము చెప్పడం అన్నది.
ఐఎండిబిలో మీకు ఏంటంటే 9.4 రేటింగ్ మధ్యన వస్తుంది. ఐఎండిబి మీకు తెలుసు అవును సార్, కదా. IMDb. సో దాంట్లోనే మీకు 9.5, 9.4 మధ్యన ఫ్లక్చువేట్ అవుతుంది రేటింగ్. అవును సార్. సో ఆ ఇంటర్నేషనల్ ఒక మూవీ రివ్యూ వెబ్సైట్లో అలా వస్తుంది. చాలా మంది చాలా పాజిటివ్గా రివ్యూస్ రాస్తున్నారు. సో దయచేసి ఏంటంటే మీరు అందరూ సపోర్ట్ చేయండి ప్రాజెక్ట్ని. ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు సపోర్ట్ చేసి హాట్స్టార్లో చూస్తే, ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ చెప్పారు ఇది ప్యూర్లీ మేము రెవెన్యూ షేర్ మీద వెళ్ళాం. మీరు ఎంతమంది హాట్స్టార్లో చూస్తే అంత ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ సేఫ్కి వస్తారు ప్రొడ్యూసర్ గారు. సో ఇమీడియట్గా ఏంటంటే ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తీయడానికి స్కోప్ ఉంటుంది. కొత్తదనం చిత్రంలో వస్తుంది. ఇప్పుడు అందరూ ఆడియన్స్ కూడా ఏంటంటే ట్రెండ్ మారింది. ఇలాంటి కంటెంట్ రూటెడ్ కంటెంట్, రా అండ్ రస్టిక్, నియర్ టు రియాలిటీ ప్రాజెక్ట్స్ని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు కూడా సపోర్ట్ చేసి చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చూడండి. అండ్ మా లైక్ వేరియస్ ఇంటర్వ్యూస్లో వాటిలో ఏంటంటే మీరు ఫీడ్బ్యాక్ మీరు ప్రొవైడ్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. సినిమా అందరూ చూడండి అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.